ప్రస్తుతం మనం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అయితే బండి భగీరథ ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పని దాని మీద కేటీఆర్ చెప్తున్న సమాచారం ప్రకారం ఒక మెడికల్ హాస్పిటల్లో టాప్ ఫ్లోర్లో ఉన్నాడని చెప్పని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇదే హాస్పిటల్ ఏరియా ఉన్నాం. మనం లైవ్లో చూడొచ్చు. మెడికల్ హాస్పిటల్లో ఇదే హాస్పిటల్లో ఆయన టాప్ ఫ్లోర్లో దాదాపుగా 28వ ఫ్లోర్లో ఉన్నాడని చెప్పని కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరి కేటీఆర్ చెప్పిన ప్రకారం ఇదే హాస్పిటల్లో ఉన్నాడంటే మరి అతను ఏ హెల్త్ కారణాలు చూపించి హాస్పిటల్లో ఉంచారని దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అంశం. కేటీఆర్ చెప్పిన అంశాలను బట్టి మనం ఎక్కడైతే ఉన్నామో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హాస్పిటల్ దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఇన్ని రోజులు అంత సీక్రెట్గా దాచినా కూడా పోలీసులకు ఎందుకు తెలుసుకోలేకపోయారు? మరి పోలీసులు కావాలని విషయం తెలిసినా కూడా కొంత సమయం చూసి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఆ అంశం మీద వాళ్ళు కొంచెం వేచి చూసే ధోరణిలోనే పెట్టారా అన్న దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలాంటి అడ్డంకం లేకుండా ఇంత సీక్రెట్గా బండి భగీరథను ఈ మెడికల్ హాస్పిటల్లోనే టాప్ ఫ్లోర్లో ఉంచారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఇదే హాస్పిటల్లో ఆయన్ను ఉంచి సీక్రెట్గా అన్ని రోజులు దాచడం తెలుస్తూ ఉంది. మరి ఈ దాచిన మేరకు ఉన్న ఎవరున్నారు, తర్వాత ఎవరి సపోర్ట్ తోటి ఆయన మెడికల్ హాస్పిటల్లో ఆయన ఉంచాల్సి వచ్చింది అన్న దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు బండి భగీరథ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే కేసు నమోదైన దగ్గర నుంచి అరెస్ట్ అయ్యే వరకు ఎక్కడున్నాడో దాని మీద పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తామన్నాం. ప్రస్తుతం మనం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. అయితే బండి భగీరథ ఎప్పుడైతే కేసు నమోదైన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పని దాని మీద కేటీఆర్ చెప్తున్న సమాచారం ప్రకారం ఒక మెడికల్ హాస్పిటల్లో టాప్ ఫ్లోర్లో ఉన్నాడని చెప్పని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇదే హాస్పిటల్ ఏరియా ఉన్నాం. మనం లైవ్లో చూడొచ్చు. మెడికల్ హాస్పిటల్లో ఇదే హాస్పిటల్లో ఆయన టాప్ ఫ్లోర్లో దాదాపుగా 28వ ఫ్లోర్లో ఉన్నాడని చెప్పని కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరి కేటీఆర్ చెప్పిన ప్రకారం ఇదే హాస్పిటల్లో ఉన్నాడంటే మరి అతను ఏ హెల్త్ కారణాలు చూపించి హాస్పిటల్లో ఉంచారని దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అంశం. కేటీఆర్ చెప్పిన అంశాలను బట్టి మనం ఎక్కడైతే ఉన్నామో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హాస్పిటల్ దగ్గరే ప్రస్తుతం మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఇన్ని రోజులు అంత సీక్రెట్గా దాచినా కూడా పోలీసులకు ఎందుకు తెలుసుకోలేకపోయారు? మరి పోలీసులు కావాలని విషయం తెలిసినా కూడా కొంత సమయం చూసి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఆ అంశం మీద వాళ్ళు కొంచెం వేచి చూసే ధోరణిలోనే పెట్టారా అన్న దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలాంటి అడ్డంకం లేకుండా ఇంత సీక్రెట్గా బండి భగీరథను ఈ మెడికల్ హాస్పిటల్లోనే టాప్ ఫ్లోర్లో ఉంచారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఇదే హాస్పిటల్లో ఆయన్ను ఉంచి సీక్రెట్గా అన్ని రోజులు దాచడం తెలుస్తూ ఉంది. మరి ఈ దాచిన మేరకు ఉన్న ఎవరున్నారు, తర్వాత ఎవరి సపోర్ట్ తోటి ఆయన మెడికల్ హాస్పిటల్లో ఆయన ఉంచాల్సి వచ్చింది అన్న దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు బండి భగీరథ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే కేసు నమోదైన దగ్గర నుంచి అరెస్ట్ అయ్యే వరకు ఎక్కడున్నాడో దాని మీద పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తామన్నాం. కెమెరా వేణుతో ఇన్నారెడ్డి, RTV న్యూస్, హైదరాబాద్.